హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? లాస్ట్ ఎపిసోడ్ లో దేవరకొండలోని రహస్య దీపాన్ని సాధించి దాని సహాయంతో 8వ తాళపత్రాన్ని సాధించినట్లు తెల్లవారగానే ఎవరికి అనుమానం రాకుండా ఆ గ్రామస్తులతో పాటే ఆ దేవరకొండ నుంచి ఊరిలోకి రాగానే అక్కడ వారు ఉన్న ఇంటికి వెళ్లి ఆ తాళపత్రాన్ని తీసి చదువుతున్నట్లు చూసాం కదా. అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. కథ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ రహస్యం. దేవరకొండలో దొరికిన తాళపత్రాన్ని ఆ ఊరిలో వాళ్ళకు ఇచ్చిన ఇంటికి వెళ్లి ఆ తాళపత్రాన్ని తీసి చదవడం మొదలుపెట్టాడు. అందులో ఈ కొండ నుంచి సుమారు 6 యోజనాలు ప్రయాణించినట్లయితే ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. ఆ కొండపైన ఎలాంటి మొక్కలు ఉండవు. ఆ కొండ అంతా పెద్ద పెద్ద రాళ్లతో ఏర్పాటై ఉంటుంది. అలాగే ఆ రాతి కొండపై ఒక దేవాలయం కూడా ఉంటుంది. అలాగే ఆ కొండ సమీపంలో ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది. దాని ఎదురుగా ఒక చిన్న నీటి బిల్వం ఉంటుంది. ఆ నీటి బిల్వంలోకి తామర గింజలు వేస్తే 5 నిమిషాల్లో అది పెరిగి తామర పువ్వులు కాయాలి అని రాసి ఉంటుంది. అలా 5 నిమిషాల్లో తామర పువ్వులు పూయకపోతే ఆ 9వ తాళపత్రం దొరకడం అసాధ్యం అవుతుంది అని రాసి ఉంటుంది. దాన్ని నితిన్ చదవగానే అది విన్న రాజు మరియు మహేష్ ఎంతో ఆశ్చర్యపడి, ఇక్కడి నుంచి మనం ప్రయాణించుకుంటూ మనం ఆ కొండను కనిపెట్టినా అక్కడున్న నీటి బిల్వంలో తామర గింజలు వేస్తే ఎలా 5 నిమిషాల్లో తామర చెట్టు పెరిగి పూలు కాస్తుంది అని అంటాడు రాజు. అవును, నిజమే కదా, అది ఎలా సాధ్యం అవుతుంది అని అంటాడు మహేష్. సాధ్యం కానిది అయి ఉన్నట్లయితే ఆ తాళపత్రంలో రాసి ఉండరు. మనం కొంచెం ఆలోచిస్తే ఏదైనా సాధ్యం అవుతుంది అని చెప్పి ఆలోచించడం మొదలు పెడతారు అందరూ. ఎంత ఆలోచించినా ఏం గుర్తుకు రాకపోవడంతో మనకు సహాయం చేసిన ఆ పెద్దాయనని అడిగితే ఏవైనా సహాయం చేయొచ్చేమో, లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉంటుంది అని చెప్తాడు రాజు. సరే, అది కూడా నిజమే గాని చెప్పి నితిన్ మరియు రాజు అలాగే మహేష్ ఆ పెద్దాయన దగ్గరికి వెళ్లి కాసేపు సరదాగా మాట్లాడి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా అని అడుగుతాడు నితిన్. సరే అడుగు అని అనగానే పెద్దాయన తామర గింజలను నీటిలో వేయగానే 5 నిమిషాల వ్యవధిలోనే ఆ చెట్టు పెద్దగయి తామర పూలు కాస్తుందా అని అడుగుతాడు. అది ఎలా సాధ్యమవుతుంది? చాలా కష్టం, అలా ఎప్పటికీ జరగదు అని అంటాడు. అయినా వాటి గురించి నీకెందుకు అని అడుగుతాడు. అప్పుడు నితిన్, నేను కాలేజీలో దీని మీద డాక్యుమెంట్ రాస్తున్నానని, అందుకే మీకు ఏమైనా తెలుసేమోనని అడుగుతున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ పెద్దాయన ఒక్క నిమిషం పాటు ఆలోచించి నాకు ఒకటి గుర్తుకు వచ్చింది. ఈ ఊరు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో చెర్రపాడు అనే ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక తాంత్రికుడు ఉండేవాడు. అతను ఇలాంటి ఇంద్రజాలు ఎన్నో చేసేవాడు. ఆయన మీకు ఏమైనా సహాయం పడవచ్చు, కానీ ఆయన ఈ మధ్య చనిపోయాడు. అయితే అతనికి కొడుకు ఉన్నాడు. అతను ఏమైనా మీకు దీని గురించి చెప్పవచ్చు అని చెప్తాడు. అప్పుడు నితిన్, మనం అందరం కలిసి అక్కడికి వెళ్దామా పెద్దాయన అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్దాయన, లేదు నాయనా, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను ఎలాంటి ప్రయాణాలు చేయలేను. అయితే మీరు ఆ ఊరికి చేరుకున్న తర్వాత మల్లారెడ్డి చెప్పాడు అని ఆ తాంత్రికుడు కొడుకుకి అడగండి, ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు అని చెప్తాడు. సరే అని చెప్పి ఆయన నుంచి సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ప్రయాణించుకుంటూ నితిన్ మరియు రాజు అలాగే మహేష్ ఆ చెర్రపాడు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలను అడిగి ఆ మాంత్రికుడు ఇండ్లను కనుక్కొని అక్కడికి వెళ్ళగానే అతని కుమారుడు తన ఇంట్లోనే ఉన్నాడు. ఈ ముగ్గురిని చూడగానే మీరెవరు, మీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నితిన్, నీతో మాకు చిన్న పని ఉంది, మమ్మల్ని పక్క గ్రామంలో ఉన్న మల్లారెడ్డి గారు పంపించారు అని చెప్పడంతో ఆ తాంత్రికుడు కొడుకు వారిని ఇంటిలోకి ఆహ్వానించి వారికి మంచినీళ్లు ఇచ్చి ఏం సహాయం కావాలో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు నితిన్, మీ నాన్నగారు అనేక ఇంద్రజాల మాయలు ఎన్నో చేసేవాడంట కదా, మాకు కొన్ని నిమిషాల్లోనే పెరిగి పెద్దగయ్యే తామర పూలు కాసే తామర గింజలు కావాలి, వాటి గురించి నీకు ఏమైనా తెలుసా అని అడుగుతాడు. అప్పుడు ఆ తాంత్రికుడి కొడుకు, మా నాన్నగారు అలాంటివి ఎన్నో ఇంద్రజాల విషయాలు చేసేవాడు, కానీ నాకు ఆ శక్తి లేకపోవడంతో నేను ఇలాంటి విద్యలేవి నేర్చుకోలేదు అని చెప్తాడు. అప్పుడు నితిన్, ఆ ప్రక్రియలను ఏవైనా పుస్తకాల్లో మీ తండ్రి గారు రాయడం గమనించావా అని అడుగుతాడు. అప్పుడు ఆ తాంత్రికుడి కొడుకు, మా నాన్నగారు అలా రాయడం నేనెప్పుడు చూడలేదు, కానీ ఎప్పుడు ఒక పుస్తకాన్ని చదువుతూ ఉండేవాడు, అదేమైనా మీకు ఉపయోగపడవచ్చు, మీరు ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నట్లయితే నేను ఆ పుస్తకాన్ని వెతికి తీసుకొని వస్తానని చెప్పి ఇంటి లోపలికి వెళ్లి అనేక పాత పెట్టెలను తెరిచి ఆ పుస్తకాన్ని వెతకడం ప్రారంభించాడు తాంత్రికుడి కొడుకు. అలా కొద్దిసేపు వెతికిన తర్వాత ఎట్టకేలకు ఆ పుస్తకం దొరికింది. ఆ పుస్తకాన్ని తీసుకొని నితిన్ దగ్గరకు వచ్చి ఆ పుస్తకాన్ని ఇస్తాడు. దాన్ని తీసుకొని చూడగానే దానిపైన ఇంద్రజాల
ఇంద్రజాల మహేంద్ర జలాలు అని రాయబడి ఉంటుంది. ఇదే ఆ పుస్తకం అని భావించి దాన్ని తెరిచి చదవడం మొదలు పెడతాడు. అయితే అది ప్రాచీన సంస్కృతిలో రాయబడి ఉంటుంది. అంతలోనే ఆ తాంత్రికుడి కొడుకు వచ్చి, నాకు బయట కొంచెం పని ఉందని, మీరు ఇక్కడే ఉండి చదువుతూ ఉండండి, ఆ పని పూర్తి చేసుకొని వెంటనే వస్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయాడు. అప్పుడు నితిన్ అలా ఆ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ చదువుతూ ఉంటాడు. అందులో అనేక ఇంద్రజాల గురించి రాసి ఉంటుంది. అలా వారు కావాల్సిన దాని కోసం వెతుకుతూ ఉండగా దివ్య తామర గింజల ప్రయోగం అని రాయబడి ఉంటుంది. దాన్ని చదవడం మొదలు పెడతాడు నితిన్. ముందుగా ఈ ప్రయోగానికి తామర గింజలను సేకరించి ఊడగ చెట్టు నుంచి తీయబడిన నూనెలో 21 రోజులు నానబెట్టిన తర్వాత ఆ గింజలను తిరిగి మళ్ళీ 2 రోజులు ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత ఆ గింజలను ఒక కొత్త కుండలో వేసి అలాగే అందులో కొత్త సున్నం వేసి దాన్ని ఒక బట్టతో మూసి కట్టి ఇటుక మట్టి ఉన్న ప్రాంతంలో దానిని ముందుగా భూమిలో బూడ్చిపెట్టి దానిపైన ఇటుక మట్టిని ఏర్పాటు చేసి అలా కాల్చినట్లయితే ఆ మట్టిలో ఇటుక రెడీ అయిన తర్వాత ఆ బూడ్చిపెట్టిన కుండను బయటకు తీసి అందులోని తామర గింజలను సేకరించి ఎక్కడైనా తామర పువ్వులు పూయని చోట ఈ గింజలను వేసినట్లయితే అది కొద్ది సమయంలోనే గింజల నుంచి మొక్క తయారై ఆ మొక్కకు తామర పూలు పూస్తాయి అని రాసి ఉంటుంది. ఇదే ప్రక్రియ వారికి ఉపయోగపడుతుందని భావించి దీన్ని మనం ఖచ్చితంగా చేద్దామని అనుకుంటారు. అంతలోనే ఆ తాంత్రికుడి కొడుకు తన పనిని ముగించుకొని తిరిగి వచ్చాడు. అతని దగ్గర సెలవు తీసుకొని మాకు కావాల్సిన సమాచారం మాకు లభించిందని చెప్పి ఆ పుస్తకాన్ని అతనికే ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరి ఆ పెద్దాయన ఉండే గ్రామానికి చేరుకుంటారు. అప్పుడు చెర్రపాడులో జరిగిన విషయం అంతా ఆ పెద్దాయనకు కూడా చెప్తారు. అప్పుడు ఆ పెద్దాయన, మీరు ఎన్ని రోజులైనా నా ఇంట్లో ఉండి ఈ పనిని పూర్తి చేసిన తర్వాత తిరిగి వెళ్ళవచ్చు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో సరే అని చెప్పి ఈ పనిని ఇక్కడే చేద్దామని చెప్పి అనుకుంటారు. అందరూ అలా ఆ ఊరిలోని దేవర అయిపోగానే నితిన్ మరియు రాజు అలాగే మహేష్ ఆ పెద్దాయన అందరూ కలిసి తామర గింజలను సేకరించి అలాగే ఆ పెద్దాయన సహాయంతో ఊడగ చెట్టు నుంచి నూనెను కూడా సేకరించి ఆ నూనెలో సేకరించిన తామర గింజలను 21 రోజులు నానబెడతారు. అలా ఆ పుస్తకంలో చెప్పిన ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తారు. ఆఖరిగా ఇటుక మట్టిలో నుంచి తామర గింజలను సేకరించి దాన్ని పరీక్షిద్దామని చెప్పి తామర పూలు పూయని కొలను దగ్గరికి వెళ్లి ఆ తామర గింజలలో ఒక గింజను తీసుకొని ఆ నీటి కొలనులో వేయగానే ఆశ్చర్యంగా 5 నిమిషాల్లోనే ఆ మొక్క పెరిగి తామర పువ్వులు పూసి వికసించాయి. దాన్ని చూసి ఎంతో సంతోషించారు అందరూ. అప్పుడు నితిన్ తన దగ్గర ఉన్న తామర గింజలలో కొన్ని తామర గింజలను ఆ పెద్దాయనికి ఇచ్చి దాన్ని తయారు చేసుకునే విధానాన్ని కూడా పూర్తిగా చెప్పి అతని నుంచి సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి 6 యోజనాలు ప్రయాణించుకుంటూ ఆ కొండ ఉండే ప్రాంతానికి సమీపించారు. అక్కడికి వెళ్లి చూడగానే పెద్ద పర్వతం లాంటి కొండ కనిపించింది. దానిపైన ఆశ్చర్యకరంగా ఎలాంటి మొక్కలు కనిపించలేదు. అలాగే ఆ కొండకు ఎదురుగా ఒక పెద్ద వేప చెట్టు ఒకటి కనిపించింది. ఆ చెట్టును సమీపించి చూడగానే తాళపత్రంలో చెప్పిన విధంగా అక్కడ చిన్నపాటి నీటి బిల్వం కూడా ఉంది. మొక్కలు లేని కొండ ఎదురుగా ఒక పెద్ద వేప చెట్టు, ఆ చెట్టుకు సమీపంలోనే ఒక నీటి బిల్వం, అన్ని తాళపత్రంలో చెప్పినట్లుగానే ఉన్నాయని నిర్ధారణ చేసుకుని వెంటనే నితిన్ తన చేతుల్లోని తామర గింజలను ఆ చిన్న నీటి బిల్వంలోకి వేస్తాడు. వెంటనే వారు చూస్తుండగానే కొన్ని నిమిషాల్లోనే ఆ తామర గింజలు మొలకెత్తి మొక్కగా మారి దానికి తామర పువ్వులు పూశాయి. అలా పూసిన కొద్దిసేపటికి ఆ నీటిలో నుంచి దివ్య వెలుగుతో చక్రశిల లాగా ఏదో ఒక రాతి నిర్మాణం అయ్యింది. చాలా అద్భుతంగా ఉంది. ఆ నీటిలో నుంచి పైకి వచ్చింది. అందులో ఇప్పటి వరకు సాధించిన 8 తాళపత్రాలను అందులో ఒక్కొక్కటిగా అమర్చేటట్టుగా సూచిస్తుంది. వరుసగా అన్ని తాళపత్రాలు సాధించిన వారికే ఈ నిధి దొరకాలని ఇలా సృష్టించినట్లు ఉన్నారని వెంటనే నితిన్ ఇప్పటి వరకు సాధించిన ఆ 8 తాళపత్రాలను ఒక్కొక్కటిగా అక్కడ అమర్చాడు. ఆ తర్వాత ఆ తాళపత్రాలన్నీ ఆ రాతిలోకి ఒక లాక్ సిస్టమ్ ద్వారా వెళ్లిపోయాయి. వెంటనే కొద్దిసేపటికి మళ్ళీ ఒక దివ్య కాంతితో ఒక చిన్న పెట్టె ఒకటి ఆ చక్రశిల మీద కనిపిస్తుంది. దాన్ని తీసుకోగానే ఆ చక్రశిల మొత్తం నీటిలోకి వెళ్లిపోతుంది. ఆ పెట్టెను తెరిచి చూడగానే అందులో నిధికి దారి చూపించే ఆఖరి 9వ తాళపత్రం ఒకటి కనిపించింది. దాన్ని తీసి చదవగానే అందులో చోళల రాజు 108 ఏనుగులలో అలాగే ఒంటెలతో తీసుకొచ్చిన బంగారం మొత్తాన్ని మీ ఎదురుగా ఉన్న కొండలోనే దాచిపెట్టాడు అని రాసి ఉంటుంది. దాన్ని చదివిన వారు ఆశ్చర్యపోయారు. అంత బంగారాన్ని ఈ కొండలో ఎలా దాచి ఉంటారు అని ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు రాజు తాళపత్రంలో ఇంకేమన్నా రాసి ఉందేమో చదువు అని చెప్తాడు. అప్పుడు సరేనని చదవడం ప్రారంభించాడు. ఈ కొండపైన వెళ్ళినట్లయితే ఒక దేవాలయం ఉంది. ఈ ఆలయం ఎదురుగా గర్భగుడి నుంచి సరిగ్గా 7 అడుగుల దగ్గర తవ్వినట్లయితే ఒక రాయి లభిస్తుంది. దానిపైన ఉన్న వాక్యాలను చదివినట్లయితే
చదివినట్లయితే మీకు నిధికి దారి కనిపిస్తుంది అని తాళపత్రంలో రాసి ఉంది. దాన్ని విన్న రాజు మరియు మహేష్ అయితే మనం వెంటనే పైకి వెళ్దామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు. వారందరూ ఎంతో కష్టపడి ఆ కొండపైకి వెళ్తారు. అక్కడ ఒక దేవాలయం కనిపించింది. అది కూడా చాలా పురాతన కాలంలో నిర్మించిన విధంగా ఉంది. అలాగే గుడి చాలా చిన్నగా ఉంది. ఆ గుడిని సమీపించి చూడగానే ఆ గర్భగుడిలో ఒక చిన్న ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామిని చూడగానే నమస్కరించి చుట్టూ ఒకసారి గమనిస్తారు. ఆ కొండపైన ఎవరూ లేరని నిర్ధారించుకొని తాళపత్రంలో చెప్పిన విధంగా గర్భగుడి నుంచి సరిగ్గా 7 అడుగులు కొలిచి తవ్వగానే తాళపత్రంలో చెప్పిన విధంగానే ఏవో అక్షరాలతో ఒక రాయి కనిపించింది. అయితే ఆ రాయి మట్టిలో కప్పబడి ఉండడంతో పక్కనే ఉన్న నీటిని తీసుకోవచ్చి కడుగుతారు. అలా కడగ్గానే దానిపైన కొన్ని వాక్యాలు కనిపిస్తాయి. ఎంతో ఆతృతగా ఆ నిధి ఎక్కడ ఉందో అని దాన్ని చదవడానికి ప్రయత్నించగానే వెంటనే వేరొక భాషలోకి మారిపోతూ ఉంది. కళ్ళను ఒకసారి చెమర్చి మళ్ళీ చదివాడు. చదువుతూ ఉండగానే అక్షరాలు తారుమారు అవుతూ భాష మారిపోతూ ఉంది. అలా ఎన్నిసార్లు ప్రయత్నించినా అలా వేరువేరు భాషల్లోకి మారిపోతూ ఉంది. దాన్ని చూసిన రాజు మరియు మహేష్ అలాగే నితిన్ చాలా ఆశ్చర్యపోయారు. ఇంత సాధించిన వీరికి ఒక్కసారిగా కంగారు, నిరాశతో కూడిన భయం మొదలయ్యింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మన హీరోలు చివరి ఘట్టానికి వచ్చేశారా? చదువుతూ ఉండగానే తారుమారు అవుతున్న అక్షరాలను ఎలా చదివి దారిని కనిపెడతారు? ఆ నిధిని సాధిస్తారా? ఏం జరగబోతుందో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. బాయ్ ఫ్రెండ్స్.